జరిగింది హిందువుల్ని ఊచకోతకు వచ్చినటువంటి సంఘటనలు బెంగాల్లో అప్పుడు కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఏమిటంటే మన దేశంలో దేశీయ ముస్లింలు బాధ్యతగానే ఉంటున్నారు, విదేశీ ముస్లింలతో ప్రమాదం వచ్చి పడుతుంది. దాంతోపాటు స్వదేశంలో ఉంటూ విదేశీ మనస్తత్వం ఉన్న పాకిస్తాన్ మనస్తత్వం ఉన్న ముస్లింలు ఒక 5 నుంచి 10% ఉంటారు. వీళ్ళు ఈ మోసగాళ్ల బారిన పడుతుంటారు. వీళ్ళలో ఒక ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. వీళ్ళ ఆలోచన లేనటువంటి తత్వాన్ని సొమ్ము చేసుకునేటటువంటి విదేశీ శక్తులు ప్రభావితం చూపెడుతున్నాయి. వాళ్ళు ఓపెన్గా ఇక్కడ తిరగలుగుతున్నారు. దానివలన ఎదురవుతున్నటువంటి ప్రమాదం ఇది. అంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా, ముస్లింలలో కూడా మహిళలకు వచ్చే అవకాశాలని ముస్లింలే అంగీకరించలేకపోతున్నారు. నేను అన్నాను కదా ఇందాకనే, అక్కడ ఎవరైతే ఒక సెక్షన్ హైయెస్ట్ గా దాంట్లో అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంతవరకు కుదిరింది. వాళ్ళు తిన్నారు, బతికేశారు. ఇప్పుడు వాళ్ళ నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మహిళలకి ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ అనేటటువంటి తెచ్చాక మహిళలు కేసు పెడుతున్నారు. ఇవాళ కోర్టులకు వెళ్తున్నారు. చట్టం ఉంది కాబట్టి కోర్టులు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పులు వస్తున్నాయి. ఇదివరకు మీరు మీ భార్యతో ఇష్టం లేక విడిగా ఉండాలంటే అమ్మాయికి వేరేగా ఉండడం